అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రబ్డీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మ్యాంగో రబ్డీని ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అంతేకాదండి, ఈ రెసిపీని చేయడానికి ఎక్కువ శ్రమ కానీ టైం కానీ అవసరం లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని ఈజీగా చేసేయొచ్చండి. సో ఇక లేట్ ఎందుకు, ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలండి. ముందుగా వాటర్ వేయటం వల్ల మనకు పాలు అనేవి అడుగు మాడకుండా ఉంటాయండి. వాటర్ వేసాక ఇందులో 1/2 లీటర్ వరకు పాలని వేసుకోవాలండి. మనకు ఈ పాలు చాలా దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఈ పాలను స్టీల్ గిన్నెలో కన్నా ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో మరిగిస్తే మనకు ఈ పాలు అడుగు మాడకుండా హై ఫ్లేమ్లో చాలా త్వరగా మరిగించవచ్చండి. అదే స్టీల్ గిన్నెలో అయితే స్టవ్ దగ్గరే ఉండి ఈ పాలను మాడకుండా కలుపుతూ మరిగించాల్సి వస్తుందండి. అందుకని స్టీల్ గిన్నెలో కన్నా ఇలా నాన్ స్టిక్ ప్యాన్లోనే ఈ పాలు మరిగించడం బెటర్ అండి. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు బాదంని వేసుకోవాలండి. ఇక్కడ కాజు బాదమే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇందులో వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాజు బాదంని మాత్రమే వేసానండి. కాజు బాదం యాడ్ చేశాక మళ్ళీ పాలను ఒకసారి కలుపుకుందామండి. పాలను కలిపేటప్పుడు ప్యాన్ సైడ్స్కి అంటుకున్న మీగను పాలల్లో వేస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలండి. పాలు కొద్దిగా మరిగాక ఇందులో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేస్తే కాస్త క్రీమీ టెక్స్చర్ వస్తుందని నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. లేకపోయినా ఏం పర్లేదండి. చూడండి, ఈ మిల్క్ పౌడర్ వేశాక మిల్క్ పౌడర్ పాలల్లో మొత్తం కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మరి కాసేపు ఈ పాలను మరిగించుకోవాలండి. చూడండి, పాలు అనేవి మనకు ఆల్మోస్ట్ చిక్కగా దగ్గరగా అయ్యాయి కదండి. మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు కూడా ప్యాన్ సైడ్స్కి ఉన్న మీగన్ను పాలల్లో వేస్తూ ఇంకొక 2 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. ఈలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ ఇలాచీ పౌడర్ పాలల్లో మొత్తం కలిసిపోయేటట్టు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందామండి. చివరగా ఇందులో 2 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలండి. పాలు దగ్గరగా మరిగాయి కాబట్టి మనకు కాస్త స్వీట్నెస్ అనేది వస్తుంది కదా. అలాగే మ్యాంగో కూడా ఎలాగో స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇందులో షుగర్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. 2 టీ స్పూన్ల షుగర్ సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసుకున్న షుగర్ కూడా పాలల్లో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. లోపు మనం మ్యాంగోని కట్ చేసుకొని జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మ్యాంగోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇందులో ఏ రకమైన మామిడి పండునైనా వేయొచ్చండి. నేను తీసుకున్న మామిడి పండు రసం పండు అండి. సో ఇలా మామిడి పండును కట్ చేసుకొని పైన స్కిన్ తీసేసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలండి. మామిడి పండు మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకొని మ్యాంగో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫైన్గా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా రబ్డీని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో అది చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ రబ్డీ పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే ఇందులో మ్యాంగో గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మ్యాంగో గుజ్జును యాడ్ చేస్తే మనకు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ మ్యాంగో గుజ్జును యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మ్యాంగో గుజ్జును యాడ్ చేసేసుకుందామండి. మిక్సీ పట్టిన మ్యాంగోని మొత్తం ఇందులో వేసేసాక అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మనకు పాలు మ్యాంగో మొత్తం కలిసిపోవాలండి. సో అంతవరకు మంచిగా కలిపేసుకోవాలండి. చూడండి, రబ్డీ మ్యాంగో మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకున్నాం కదండి. మనకు ఆల్మోస్ట్ ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ స్వీట్ని సర్వ్ చేసుకుందామండి. అందుకోసం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన స్వీట్ మొత్తం వేసేసుకుందామండి. రెడీ అయిపోయిన స్వీట్ని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండును వేసుకోవాలండి. తినేటప్పుడు ఈ మామిడి పండు ముక్కలు పంటి కింద తగులుతూ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. మామిడి పండు ముక్కలతో పాటు చిన్నగా కట్ చేసుకున్న కాజు బాదం పిస్తాను కూడా పైనుంచి ఇలా వేసుకోవాలండి.
చివరగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రబ్డీ రెడీ అండి. గార్నిషింగ్ చేయటం పూర్తయిపోయిన తర్వాత ఈ స్వీట్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఈ స్వీట్ని వేడిగా తిన్నా బాగానే ఉంటుందండి, అలాగే చల్లగా తిన్నా బాగానే ఉంటుందండి. సో సమ్మర్ కాబట్టి అందరూ చల్లగా తినడానికే ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, మామిడి పండు పాల కాంబినేషన్లో ఈ వెరైటీ స్వీట్ రెసిపీని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇందులో మామిడి పండు ప్యూరీయే కాకుండా మామిడి పండు ముక్కల్ని కూడా వేసాం కదండి. సో ఆ మామిడి పండు ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. అంతేకాదండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది కూడా అండి. సో ఇంకెందుకండి లేట్, స్వీట్ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఈ రెసిపీని ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.